సో గైస్ వెల్కమ్ బ్యాక్. టోర్నమెంట్ సెకండ్ మ్యాచ్ హైలైట్స్ వాచ్ చేయండి. ఈ డ్రాప్ క్యాచ్ చూసి ఏం జడ్జ్ చేయకండి. చాలా రేర్ డ్రాప్స్ ఉంటాయి, కాకపోతే మనకు ముందే వచ్చింది. మంచి లైన్ లెంత్ వేయడం వల్ల మనకి పవర్ ప్లేనే వికెట్లు పడుతుంటాయి. చూడండి, మావాడైతే హైలైట్ ఫుల్ టాస్లో వేస్తాడు. చూడండి, ఫుల్ టాస్ వేసి వికెట్ కూడా తీస్తాడు, అది కూడా చూడండి. शाबाश बेटा. డౌన్ ద లెగ్స్ బాల్ తీసినాక ఆ ఫీలే వేరుంటుంది. शाबाश बेटा. స్లోవర్ వన్ డైరెక్ట్ స్టంప్స్ మీద బోల్డ్, క్లీన్ బోల్డ్. నేను ముందే చెప్పానా ఫుల్ టాస్ వేసి వికెట్ తీస్తాడు మావాడని. వీడాడు ఆన్ బై మినిమం లెగ్ స్టంప్ వేద్దాం అనుకుంటాడు, కానీ కొంచెం స్వింగ్ అయి బయటికి పోతుంది. ఇక్కడ ప్లాన్ ఉంటుంది చూడు, అబ్బా అసలు బాల్ వేయకముందే బయటలో పడితే మరి చెప్పండి, మీరే చెప్పండి. వీడికెళ్ళి ఓన్లీ డాట్స్, కంటిన్యూ డాట్స్ అవుతుంటాయి. వీడైతే సూపర్, అసలు స్పిన్ అంటాడు, సపా చేస్తాడు, కళ్ళకు కనబడదు బాల్, ఓన్లీ వచ్చి గ్లవ్లో పడుతుంది. ఏముండదు ఇక అంతా డమ్మే, ఓన్లీ డాట్ బాల్స్. మజా ఉంటుంది అసలు. సింగిల్ ఉండవు, ఓన్లీ డాట్స్. ఇప్పుడు చూడు, ఒత్తి లేనారు కురికిండయ్యా, సీదా మింగిండు అవతలని. బ్యాట్స్మెన్ షఫిల్ ఇస్తున్నాను, బౌలర్ని కొంచెం లెగ్ సైడ్ వేయమన్నా. చూడండి ఎంత మంచి ట్రాప్ చూడండి. 4 పోతుంది, ఏం కాదు 4 తోటి. నెక్స్ట్ బాల్ చూడండి, ఇట్లా లెగ్ సైడ్ స్టంపింగ్ స్లోమోలా చూస్తుంటే బాబా నాకు తెలిసి ఒక 1000 సార్లు చూసుంటా ఎడిటింగ్ చేసే లోపల. మాన్బై పిక్చర్ వేస్తే బాల్ కనబడి ఎట్లా చూడు బాల్ సీదా డండ్ అయిపోయి మారు అంతే. మాన్బై స్పెషల్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. చెప్పండి ఎట్లా ఉంది తెలుగు వికెట్ కీపర్. 4 వైడ్ పోయింది, ఏం కాదు, చాలా ఆపేసినాయి ఇప్పటి వరకు. అకురాంతో ఏం కాదు. ఇప్పుడు పడ్డాయి బాల్ చూసి బాల్కి చిన్న టిప్ ఇచ్చినాం అనమాట. సైడ్ అరౌండ్ ద వికెట్ వచ్చి బాల్ ఏమని చెప్పిన. చూడు మాదా బ్యాటింగ్ 4 రన్లో 5 రన్లో కొట్టినా కానీ 3 స్టంపులు అయితే కొట్టినా చూసిన. బాబా చాలు.